అనంతపురం జిల్లాలో మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు. ఉరవకొండ మండలం బూదగావి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులను స్వయంగా మంత్రి అందజేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాలను మంత్రి పయ్యావుల ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తులో సమాజంలో ఉన్నత స్థానాలు సంపాదిస్తారని, చదువు పట్ల ఆసక్తి పెంచుకోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగానే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం వేగంగా జరుగుతుందని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం రెండు సమతూకంలో ముందుకు తీసుకుపోవడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంది. రాష్ట్రం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతిరోజు దినదినగండంగా సాగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులని మంజూరు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే ఒకవైపు అమరావతి, పోలవరంతో పాటు ఇక రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దృష్టి రాయలసీమలో ప్రాజెక్టుల మీద, రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మీద, వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మీద దృష్టి కేంద్రీకరించారు. సాధ్యమైనంత నిధులను సమీకరించుకుని అవసరమైన మేరకు కేంద్ర సహాయాన్ని తీసుకుని ఎంతో కాలంగా ప్రజలకు ఎదురుచూపులతో మిగిలిపోయినటువంటి ఈ ప్రాజెక్టులను ఏ రకంగా పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతూ ఉంది. 5 ఏళ్లలో రాయలసీమ ప్రాజెక్టుల్లో ఒక గంపు మన్ను తీయలేదు, 1 మీటర్ కాలువను కూడా తవ్వలేదు. అంద్రేనీవ కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, కొట్టుకుపోయినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, శ్రీశైలం దెబ్బతిన్నటువంటి ప్రాజెక్టు కావచ్చు, రిపేర్లు కానీ ఏ ఒక్కటి కూడా చేసినటువంటి గత ప్రభుత్వానికి భిన్నంగా రాయలసీమలో మళ్ళీ ఈ ప్రాజెక్టులని పరుగులు పెట్టించే దిశగా ముందుకు పోవడం జరుగుతోంది. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని వెలుగు కార్యాలయం ఎదుట డ్వాక్రా మహిళలు ఆందోళనకు దిగారు. ఇక ప్రధానంగా పెద్ద ఉల్లగల్లు, అలాగే గ్రామంలోని 6 డ్వాక్రా గ్రూపులకు చెందిన మహిళలు బ్యాంకులకు చెల్లించే సొమ్ముతో మేడమోహన్ రెడ్డి అనే వ్యక్తి పరారయ్యాడు. మొత్తం 6,40,000 రూపాయల సొమ్ము డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో డ్వాక్రా మహిళలు వెలుగు కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఇక బ్యాంకు మిత్ర మోహన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్వరలో అతడి నుండి డబ్బులు రికవరీ చేసి డ్వాక్రా మహిళలకు చెల్లించడానికి ప్రయత్నిస్తామని ఏపీఎం హనుమంతరావు తెలిపారు. మహాలక్ష్మి గ్రూప్ 75,000, మహాలక్ష్మి గ్రూప్, శ్రీలక్ష్మి గ్రూప్ 1,05,000, లక్ష్మీ ప్రసన్న గ్రూప్ 1,30,000 సార్. సాయి మణికంఠ గ్రూప్ 97,000. అందరికి కంప్లైంట్ పెట్టాము, చూస్తామంటున్నారు కానీ ఏం చెప్పట్లేదు సార్, రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మేము ఏం చెప్పినా కూడా. గ్రామీణ హోమ్ ఫుడ్స్ పేరుతో డిపాజిట్లను స్వీకరించి మొత్తం 50 కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి పాల్పడ్డారని 2 రాష్ట్రాలకు చెందిన బాధితులు నెల్లూరు నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లాలోని మాగుంట లేఅవుట్లో ఇటీవలి కాలంలో వెలిసిన గ్రామీణ హోమ్ ఫుడ్స్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రాంచైజీల పేరుతో డిపాజిట్లను స్వీకరించి మొత్తం 50 కోట్ల రూపాయలు వసూలు చేసి బిచానా ఎత్తేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు బాధితులతో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. 2 రాష్ట్రాల్లో ఫ్రాంచైజీలు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి 5 లక్షల కానించి 50,000 రూపాయల ద్వారా వసూలు చేశారు. అయితే దానికి సంబంధించి మొత్తం 50 కోట్ల రూపాయల దాకా ఈ బాధ్యత దగ్గర వసూలు చేశారు. దీనికి సంబంధించి బాధితులకు ఆ ఫ్రాంచైజీ తీసుకున్న యజమాని ఒక్కసారిగా చేతులు ఎత్తడంతో దీనికి సంబంధించి బాధితులు నెల్లూరు 4వ పోలీస్ స్టేషన్ గురించి ఫిర్యాదు చేశారు. దీనిపై మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్న బాధితులు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఒక్కొక్కరి దగ్గర ఎంత కట్టించుకున్నారు, అసలు మీరు ఎందుకని ఉన్నటువంటి స్టాక్ ఆపేసారు, అసలు ఏంది పరిస్థితి అసలు చెప్పండి సార్. ఇది గ్రామీణ హోమ్ ఫుడ్స్ అనేది ఎండి బూరెల విజయ్ కుమార్ అండి. ఈయన ఒక్కొక్కరి దగ్గర నుంచి 3.5 లక్షల నుంచి 5.5 లక్ష, 10 లక్ష, 18 లక్ష, 20 లక్షల వరకు కట్టించుకున్నారు. దీని బాధ్యతలు మొత్తం 550 మంది. ఈ 550 మందికి కూడా స్టార్టింగ్ 1 నెల 2 నెలలు స్టాక్ పంపించారు. దీని తాలూకా బెనిఫిట్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ఇంట్రెస్ట్ కానీ ఇస్తానని చెప్పేసి అగ్రిమెంట్ లో మా అందరికి నమ్మించి మా దగ్గర నుంచి డబ్బులు కట్టించుకున్నాడు. కానీ 1 నెల మాత్రమే ఇచ్చారండి బెనిఫిట్స్. మళ్ళీ కమిషన్ ఇవ్వలేదు, మా అమ్మని సరుకు కమిషన్ ఇవ్వలేదు. ఒక రెంట్ని శాలరీ మటుకు ఇచ్చారు, ఇంట్రెస్ట్ని. దాని తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి సరుకు కానీ ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఏమి కానీ వెయ్యట్లేదు. మేము ఓపిక పట్టామండి, 2 నెలల నుంచి అడుగుతానే ఉన్నాము. వాళ్ళు కాల్స్ కానీ ఎటువంటి లిఫ్ట్ చేయకుండా మమ్మల్ని అవాయిడ్ చేస్తా ఉన్నారు. ఇంకా మేము 3వ నెల ఓపిక పట్లాగా రెండు రాష్ట్రాల వాళ్ళు ఇంచుమించుగా ఒక 100 మంది దాకా ఈ రోజున ఇక్కడికి వచ్చి ఇప్పుడు
మన నెల్లూరు లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు గారు వెంటనే స్పందించి మా బాధని మేము ఎందుకు ఇలా వచ్చారు ఏంటని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మొరపెట్టుకుంటే ఆయన ఇమీడియట్ గా లేదు నేను ఉన్నాను మీ వెనకాలని చెప్పేసి ఇమీడియట్ గా సీఏ గారికి ఫోన్ చేసి సీఏ గారి దగ్గరికి వచ్చి ఆయన మాకంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు న్యాయం జరిగేటట్టు ఖచ్చితంగా చేయాలని సీఏ గారిని కోరారు. సీఏ గారు కూడా మాకు 100% న్యాయం చేస్తానని ఆయన ఖచ్చితంగా ఒప్పుకున్నారండి. ఈ విషయంలో మటుకి శ్రీధర్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేసినట్టే. మాకు రేపు మార్నింగ్ 10ంటికి రమ్మన్నారండి ఫైనల్ కన్క్లూజన్ కి. ఎందుకంటే బూరెల విజయ్ కుమార్ ప్రజెంట్ అప్ స్టాండ్ లో ఉన్నాడు. ఆయన రేపు మార్నింగ్ 10ంటికల్లా పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పి సీఏ గారు చెప్పారు. ఆయన రేపు వచ్చిన తర్వాత మాకు ఏమైంది, సెటిల్ అయ్యిందా ఏమైందా అనేది రేపు పొద్దున తెలుస్తుందండి. ఇప్పటి వరకు అయితే శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ తనయుడు వాళ్ళ తమ్ముడు గారు మాకు నిజంగా చాలా హెల్ప్ చేశారని చెప్పాలి సార్. ఈ విషయంలో ఈ బూరెల విజయ్ అలా ఎక్కడ నివసిస్తాడు, మీరు ఏ విధంగా ఫ్రాంచైజీ తీసుకున్నారు, ఒక్కొక్కరు ఏ విధంగా డిపాజిట్ చేశారు, మీకు సరుకు ఎంత వస్తుందని చేశారు, ఇప్పుడు ఎందుకనే సరుకు రావట్లేదు సార్? ఈయన ఖమ్మంకి సంబంధించిన మనిషిని తెలుసండి, అధికారికంగా అయితే మా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఈ ఫ్రాంచైజ్ అనేది యూట్యూబ్ లో చూసి మేము ఈయన యూట్యూబ్ లో చిన్న వీడియోస్ చేసి ప్రమోషన్ వీడియోస్ చేసి వదిలేయండి. అవి కూడా కొంతమంది యాంకర్లతోని కొంతమంది చిన్న యూట్యూబ్ స్టార్లతోని జబర్దస్త్ ఫేమస్ ఆర్టిస్ట్ మన ప్రసాద్ గారు రామ్ ప్రసాద్ గారు అవని టేస్టీ తేజ గారు కానీ అలాగా వీళ్ళతో ప్రమోషన్ చేయించి యూట్యూబ్ లో ప్రమోట్ చేశారండి. అవి చూసి ఏంటంటే నెలకి కనీసం ఒక 25,000 రూపాయలు వస్తుంది, మనం ఒకరి కింద పని చేయక్కర్లేదు, మనకంటే ఒక సొంత వ్యాపారం నిలబడుతుందని చెప్పేసి మధ్యతరగతి కుటుంబాల ఆలోచనతో మేము వీళ్ళ దగ్గర సంప్రదించడం జరిగిందండి. వీళ్ళని సంప్రదించినప్పుడు 3.5 లక్షలు కట్టాలని చెప్పారు. సరే ఇది ఏదో బాగానే ఉంది కదా, రెంట్ వాళ్ళే ఇస్తున్నారు, 1 మంత్ శాలరీ ఇస్తా అన్నారు, 2% ఇంట్రెస్ట్ ఇస్తా అన్నారు, ప్లస్ అమ్మిన దానికి 30% కమిషన్ ఇస్తా అన్నారు. ఇవన్నీ కలిపితే ఒక్కొక్కరికి నెలకి 25,000 రూపాయలు వస్తాయి, ఒక మధ్యతరగతి కుటుంబం హ్యాపీగా బతకచ్చు అనే ఆశతో మధ్యతరగతి కుటుంబం వాళ్ళందరం కూడా ఒక 550 మంది ఇలాగా ఈ రోజు అందరూ తీసుకున్నారండి.